మనది చాలా చిన్న ఛానల్ అయినా కూడా ఏ రోజు లైక్, సబ్స్క్రైబ్ అడగలా. ఒక్క కామెంట్ అంతే. మీరు రాసేంటి, నక్షత్రం ఏంటనేది కామెంట్ చేయండి. న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ 1-9 వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ప్రత్యేకత ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలకి గుడ్డిగా నమ్మొచ్చు. పూర్తి విశ్వాసంతో ఉంటారు. న్యూమరాలజీ ఆధారంగా చెప్పేటువంటి విషయాలను బట్టి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలో పూర్తి విశ్వాసం ఉంటుంది. ఏమైనా షేర్ చేసుకున్నా ఇతరులకి చెప్పరు. దీంతో పొరపాటున ఏ విషయాలు చెప్పినా భయపడక్కర్లేదు. అయితే ఏ ఏ తేదీలో పుట్టిన అమ్మాయిలు ఏ రాశి వాళ్ళు నమ్మొచ్చు అనేది చూద్దాం. రాడిక్స్ నెంబర్ 2. రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీలో పుట్టినట్టయితే వారికి రాడిక్స్ నెంబర్ 2 అవుతుంది. ఆ సంఖ్యకి అధిపతి చంద్రుడు. చంద్రుడు మెదడు, ఆలోచనలు, భావాలు, మానసిక స్థితి వంటి వారికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతను పెంపొందించి ప్రశాంతంగా ఉంచుతాడు. నమ్మినా నష్టం ఉండదు. ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మేయచ్చు. రిలేషన్షిప్లో చాలా నిజాయితీగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా నమ్మకాన్ని ఏమాత్రం బ్రేక్ చేయరు. వారు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన హృదయంతో ఇతరులను ప్రేమిస్తారు. ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడూ నెమ్మదిగా ఉంటారు. జీవితంలో ప్రశాంతత ఉన్నట్టు చూసుకుంటారు. బ్యాలెన్స్ జీవితం ఉండాలని అనుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా సరే భయపడరు, తొందరపడరు. పరిస్థితిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటారు. వారికి తగ్గట్టుగా పరిస్థితిని మార్చుకుంటారు. క్రియేటివిటీ ఎక్కువ. రాడిక్స్ నెంబర్ 2 వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువ. ఎప్పుడు కూడా ప్రేమించిన వ్యక్తిని సంతోషంగా చూసుకుంటారు. పైగా వీరి మనసు కూడా చాలా వెన్నలా ఉంటుంది. స్వచ్ఛమైన హృదయంతో ఇతరుల మనసును దోచుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్ని నమ్మినా ఏమాత్రం నష్టం ఉండదు. ఎప్పుడు కూడా వదిలి వెళ్ళిపోయే రకం కాదు. స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తారు. అలాగే ఇంకొక పక్క అక్టోబర్లో శుక్రుడు సంచారం స్టార్ట్ అవుతుంది. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందనేది చూద్దాం. కుంభరాశి. శుక్రుడు సంచారం వల్ల కుంభరాశి వారికి నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసినా బాగా కలిసి వస్తుంది. విజయాలు వెలువలా వస్తాయి. ఊహించిన రీతిలో ధనలాభం ఉంటుంది. గతంలో కంటే బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారి మీద అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మేషరాశి. చేపట్టే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవి విశేషమైన లాభాలను కలిగిస్తాయి. కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సమయంలో మంచి రాబడి అందుకుంటారు. ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో మీ మాట తీరే మీ పెట్టుబడి. అది సరిగ్గా లేకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారు శుక్రుడు రాశి సంచారం కారణంగా మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పెరుగుతాయి. సంపద ఊహించిన రీతిలో పెరగడంతో పాటు భూముల్ని, భవనాల్ని కొనుగోలు చేస్తారు. కొత్తగా వాహనాలను కొంటారు. విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ సమయంలోనే ప్రయత్నం చేయాలి. శుక్రుడి సంచారం వీరిని అదృష్టవంతులుగా మార్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.